వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల వాహనాలు వేములవాడకు వస్తుంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ పరిధిలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, రౌడీ షీటర్లు మరియు ఇష్ట షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. వారి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేశాను. ఆ వేములవాడ టౌన్లో ఇప్పుడు కొంతమంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, లోకల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈరోజు మనం కొంచెం ట్రాఫిక్ పైన మనం అవగాహన అంటే దృష్టి పెట్టుకున్నాము. కొన్ని ఇష్యూస్ మన దృష్టిలో వచ్చినాయి, అది ఇప్పుడు వాళ్ళకి కొంచెం సాల్వ్ చేయమని మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ట్రై చేస్తాము. నాంపల్లి నంది కమాన్ దగ్గర, లేకపోతే కోరుట్ల బస్ స్టాండ్ దగ్గర, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి. అది మనం అందరితో అందరికీ ఇన్వాల్వ్ చేసి అది కూడా రెక్టిఫై చేయమని మనం ప్లాన్ చేశాము. ఇది కాకుండా కూడా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని ప్లాన్ చేశాము. అది కాకుండా వాళ్ళపైన ఏమైనా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆ ట్రయల్స్కి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన లోకల్లో అన్ని కేసెస్ కోర్టు మానిటరింగ్ కోసం ఆ సీడీఓతో మాట్లాడడం మరియు ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఇప్పటి నుండి అంటే లాస్ట్ మండే నుండి మన వేములవాడ టౌన్లో కూడా స్పెషల్ పార్టీ మనం ఏర్పాటు చేసాం. సో దట్ ఏమైనా ఇష్యూ అయితే తొందరగా మనం రియాక్ట్ చేయొచ్చు. ఆ 10 మంది ఇక్కడ ఉంటారు. ఇది కాకుండా ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ ఫామ్ చేసి, అది కూడా వాళ్ళ 5 మెంబర్స్ ఒక వెహికల్లో వేములవాడ టౌన్ పరిధిలో 10-12 లొకేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ 1 hour వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తారు విజిబుల్ పోలీసింగ్ కోసం. అది కూడా ఇక్కడ జరుగుతుంది, అది కూడా మానిటర్ మనం చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఏం ప్లాన్ చేసాం మనం, ఇప్పుడు అక్కడ జనరల్గా హోమ్ గార్డ్ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజు నుండి రాజు RSIకి మనం ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసాము. ఒకరిద్దరు అంటే 4 కానిస్టేబుల్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో దట్ ఆ కానిస్టేబుల్ వాడుకొని అతను మొత్తం మేనేజ్ చేస్తారు. సో దట్ ఏమైనా ఇట్లైనా ఇష్యూ రాకూడదు, అంటే ముందు మనం కానిస్టేబుల్స్ ఇస్తే అది ఇష్యూస్ కాకూడదు, అది ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల ఈరోజు జస్ట్ ట్రాఫిక్ గురించి మనం మీటింగ్ ఏర్పాటు చేసాం. బస్ ఇష్యూ ఏంటి అంటే అక్కడ జంక్షన్ చాలా చిన్నగా ఉంది, అక్కడ కొంచెం జంక్షన్ యాక్చువల్గా మోడర్నైజ్ కావాలి. దానికోసం మనం కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాసుకున్నాము. కలెక్టర్ సార్ కూడా మున్సిపల్ కమిషనర్కి రాసుకున్నారు ఆల్రెడీ.